హలో ఫ్రెండ్స్, ఈ మధ్యలో పాస్‌పోర్ట్ అప్లై చేయడానికి చాలామంది డీటెయిల్స్ తెలియక వెనుకాడుతున్నారు. దాన్ని ఆసరాగా చేసుకొని ఏజెంట్లు చాలామంది 5,000 ఇయ్యమని, 3,000 ఇయ్యమని, 5,000 ఇస్తే నీ పని అయితది, పాస్‌పోర్ట్ వచ్చేస్తది, ఏ ప్రాబ్లమ్ లేకుండా అని అంటారు. పాస్‌పోర్ట్‌కి ఎంత అవుతుంది? ఎలా అప్లై చేయాలి? ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలో నేను ఈ వీడియోలో చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇంతవరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించిందో మీకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? యాక్చువల్లీ పాస్‌పోర్ట్ అంటే ఇంటర్నేషనల్ లెవెల్‌లో మనకు ఒక ఐడెంటిటీ కార్డు లాంటిది. మన కంట్రీలో ఆధార్ కార్డు ప్రతి మనిషికి ఎలా ఉంటుందో, మన దేశం దాటిపోతే ప్రతి ఒక్కరికి పాస్‌పోర్ట్ అవసరం. అలాంటి పాస్‌పోర్ట్‌ను ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్‌లైన్‌లోనైతే అప్లై చేసుకోవాలి. దాని యాక్చువల్ ప్రైస్ అయితే 1,500 అవుతుంది. చాలామంది అయితే చాలా ఎక్కువ తీసుకుంటారు. వాస్తవంగానైతే 1,500 అవుతుంది. అందులో తాత్కాల్ పాస్‌పోర్ట్‌కి అయితే ఎక్కువ అవుతున్నది. అలాగే పాస్‌పోర్ట్‌లో కూడా ఎక్కువ పేజీలు రావాలంటే కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది. నార్మల్‌ది అయితే 1,500 అవుతుంది. అప్లై చేసినందుకు ఎంతో కొంత ఇస్తాము. అలాగే అప్లై చేసుకొని మన అపాయింట్మెంట్ బుక్ చేసుకొని అపాయింట్మెంట్‌కి అయితే వెళ్ళడానికి ఒక డేట్ అయితే ఫిక్స్ చేసుకుంటాం. ఆ డేట్ నాడు పాస్‌పోర్ట్ ఆఫీస్‌కి వెళ్ళి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసుకున్నప్పుడైతే వాళ్ళైతే ప్రతి ఒక్క డాక్యుమెంట్ అడిగి వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు. వెరిఫికేషన్ చేసిన ఒక 1 డే 2 డేస్కి అయితే పోలీస్ వాళ్ళైతే ఎంక్వైరీకి వస్తారు. ఎంక్వైరీకి వచ్చి వెరిఫికేషన్ చేస్తారు. కొంతమంది అయితే ఇంటికి వచ్చి వెరిఫికేషన్ చేస్తారు. కొంతమంది అయితే ఫోన్ చేసి వాళ్ళ దగ్గరికే పిలిపించుకొని వెరిఫికేషన్ చేస్తారు. వాళ్ళ దగ్గరికి పిలిపించుకొని వెరిఫికేషన్ చేసినప్పటికీ వాళ్ళు ఎంతో కొంత అమౌంట్ అడుగుతారు. ఇక అది మన ఇష్టం అనుకోండి, మనం ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే లేదు. అలాగే వెరిఫికేషన్ అయిన తర్వాత ఒక 1 మంత్ లోపు మనకైతే పాస్‌పోర్ట్ ఇంటికి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే పాస్‌పోర్ట్‌కు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి? అప్లై చేసుకునేటప్పుడైతే ఆధార్ కార్డు, 10th మెమో, జీమెయిల్ ఐడి ఉంటే సరిపోతుంది. జీమెయిల్ ఐడి ఎందుకంటే జీమెయిల్ ఐడితోనే మనం రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. అలాగే జీమెయిల్ ఐడికి ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ ఓపెన్ చేసి మనం అప్లై చేసుకోవాలి. ఇంకా అసలు బయటకు వెళ్ళడానికి ఎలాంటి ప్రొసీజర్ ఉంటుంది, ఎలా ఉంటాయి అనేది నేనైతే వీడియోలు చేయాలనుకుంటున్నాను. అందుకోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈసీఆర్, ఈసీఎన్ఆర్ దాని గురించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే మీరు కామెంట్ చేయండి, నేను సపరేట్గా వీడియో ఇస్తాను. పాస్‌పోర్ట్ అప్లై చేయడంలో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, కంపల్సరీ రెస్పాండ్ అవుతాను. కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను. అవసరమైతే దాని గురించి వీడియో ఇస్తాను. మీరు అడగండి, నేను కంపల్సరీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను.